నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించుతిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఏమండి, ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఇది మిక్కిలి అనుకూలమైన సమయము అని చెప్పుచున్నాడు. ఎందుకు ఆ మాట దేవుడు నీకు తెలియజేస్తున్నాడు? అనుకూల సమయమందు నీ మొరని ఆలకించి రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని చెప్పి ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము అంటున్నాడు. ఎందుకు ఇది మిక్కిలి అనుకూలమైన సమయం అంటే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన ఈ మాట చెప్పుచున్నాడు అంటే, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుకొనుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైనా మీకు కీడు చేసినట్లయితే వారిని మీరు వదిలేయండి. ఇప్పుడే అనుకూల సమయము. మీరు పగ తీర్చుకొనక దేవునికి మీరు అప్పగించినట్లయితే వారికి దేవుడు ఏది చేయాలో అది వారికి చేస్తారు. దేవుని బిడ్డలారా, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఆ రీతిగా నీకు చెప్పుచున్నాడు అంటే, దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయడానికి, నీ జీవితమును అద్భుతముగా మరొక మలుపును తిప్పడానికి ఆయన ఈ కార్యం చేస్తూ ఉన్నాడు. నీవంటే గిట్టని వారు నీ జీవితాన్ని నాశనం చేయాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ ద్వారా మేలు పొందుకొని నీకు కీడు చేసినటువంటి వారికి దేవుడు చేస్తున్నటువంటి గొప్ప అద్భుతమైన కార్యం ఏంటిదంటే, నిన్ను దేవుడు గొప్పగా హెచ్చించడమే, నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని మరో మలుపు తిప్పడమే వారి ఎదుట దేవుడు చేసే అద్భుతము. గనుక ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం కనుక నీకు కీడు చేసిన వారిని మేలు చేత నీవు జయించు. నీవు కీడు చేసిన వారికి నువ్వు సంతోషముగా వారితో సమాధానముగా ఉండు. వారికి నీవు దేవుని బిడ్డలారా ఎలాంటి శత్రుత్వం చూపించకుండా, పగలు అనేది నీకు ఉండకుండా దేవుని ప్రేమను నీవు వారికి చూపించినట్లయితే వారి నెత్తి మీద నిప్పుల కుప్ప పోసినట్టుగా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమను నీకు హాని చేసిన వారికి, నీకు కీడు తలపెట్టిన వారికి నువ్వు చూపిస్తావో, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. చూడండి, ఆ కార్యం ఏంటో చూద్దామా. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడు భూమి దున్నుడి. దేవుని బిడ్డలారా, మీ జీవితము బీడు భూమిగా మారిపోయిందేమో. మీ శత్రువులు చేపట్టి, మీ పగవారు చేపట్టి, మిమ్మల్ని ఓర్వలేని వారు చేపట్టి మీ జీవితము బీడు భూమిగా మారిపోయింది కావచ్చు. ఇప్పుడే అనుకూలమైన సమయము. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి, ప్రేమయను కోత మీరు కోయుకునుడి. దేవుని బిడ్డారా, ప్రేమ అనేటటువంటి కోతను మీరు కోస్తారు. అప్పుడు యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనక ఆయన మీకు ప్రత్యక్షమై మీ జీవితంలో అద్భుతాన్ని చూపించబోతూ ఉన్నాడు. మీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యమును చేపడుతున్నాడు. నీతి వర్షమును మీ పైన కుమ్మరించినట్లుగా దేవుడు ఆ రీతిగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము.
అప్పుడు దేవుడు నీ జీవితంలో నీతి అనే వర్షమును కురిపిస్తాడు. ఇదివరకు ఎన్నడూ కూడా చూడనటువంటి నీ కుటుంబము, నీ వ్యక్తిగత జీవితము అద్భుతముగా విస్తరించబడుతుంది. ఆశ్చర్యంగా దేవుని చేత ఆశీర్వదించబడుతుంది. అనేకులకు ఇచ్చేవారిగా ఉంటారు. అనేకులు నీ యొద్దకి సహాయానికి వచ్చేవారుగా ఉంటారు. ఆ రీతిగా దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, కీర్తనలు 119వ అధ్యాయము 126వ వచనం, యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము. అలాంటి పని నువ్వు చేసినట్లయితే నీకున్న ప్రతి సమస్య, నీకున్న ప్రతి బాధ, నీకున్న ప్రతిదీ కూడా దేవుని చేతికి నువ్వు అప్పగించినట్లయితే యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండము 35వ అధ్యాయము 11వ వచనంలో, మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. హల్లెలూయా. నీ జీవితము దేవుడు ఫలభరితంగా చేయబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు అభివృద్ధి పరచబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు విస్తరింపజేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను కృంగదీయాలని, నీకు లాస చేయాలని, నిన్ను ఎంతగానో వారు బాధపడుతూ ఉండొచ్చు కావచ్చు, కానీ నీ జీవితాన్ని దేవుడు ఫలభరితముగా అభివృద్ధి చేయబోతూ ఉన్నాడు. నీతి అనే వర్షమును కుమ్మరించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యమైనటువంటి కార్యము! నీ శత్రువుల ఎదుటనే ఆయన నిన్ను ఎదిగింపజేసి, నిన్ను ఫలభరితంగా చేసి, నిన్ను అభివృద్ధిపరిచి, నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తృప్తికరమైన జీవితము, తృప్తికరమైనటువంటి నీకు స్థితిని దేవుడు నీకు కలగజేయబోతున్నాడు కనుక నీ శత్రువులని నీవు క్షమించి నీ పగని ఆయనకి అప్పగించు. కీడుతో జయింపక మేలు చేసి కీడును నువ్వు జయించినట్లయితే నీ జీవితము ఇంత ఫలభరితంగా, ఇంత అభివృద్ధికరంగా ఉండబోతుంది. దేవుని బిడ్డలారా, అందుకే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. నీ శత్రువులను క్షమించడానికి, నీ శత్రువులను ప్రేమించడానికి, నీ శత్రువులనికి నీవు సమాధానం ఇవ్వడానికి ఇదే అనుకూల సమయము కనుక ఈ సమయంలోనే దేవుడు తన క్రియని జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మాటకు మీరు లోబడి ఆయన చెప్పినట్టుగా మీరు జీవించినట్లయితే, ప్రవర్తించినట్లయితే మీరు మీ కుటుంబము ఫలభరితముగా, అభివృద్ధికరంగా, విస్తరింపజేసేటటువంటి విధంగా తృప్తికరమైన జీవితాన్ని దేవుడు మీకు, మీ కుటుంబానికి నిండారుగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.